నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో గల డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గిరిజన విద్యా చైతన్య వేదిక సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి మొదట పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, దేశానికి చేసిన సేవ మరవలేనిదని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాకసిరి వెంకటేశ్వర్లు, కొమరగిరి దయాకర్, దాసరి పోలయ్య, లోక్ సాయి, మహేష్, గిరిజన విద్యా చైతన్య వేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే అంబేద్కర్ గారి 125వ జయంతి వేడుకలు అందులో భాగంగా ఆధ్వర్యంలో మేము కూడా మహానుభావుడికి పూలమాలతో నివాళులు అర్పించడం సంతోషంగా ఉంది. మరి ఆ మహానుభావుడికి ఈ నివాళులు అర్పించడం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో మొత్తం కూడా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాయి. 1891 పుట్టి ఏప్రిల్ 14 పుట్టినటువంటి ఆ మహానుభావుడు, ఆ జ్యోతి, ఆ వెలుగు ఇప్పటికీ వెలుగుతా ఉన్న మాలాంటి ఎంతో మంది చదువుకొని ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఆయన వెలిగించినటువంటి ఆ జ్ఞాన జ్యోతి, ఆయన ఇచ్చినటువంటి ఆ వెలుగుల జ్యోతి వల్ల ఈ రోజు అందరం సంతోషంగా స్వేచ్ఛావేదితో బతుకుతున్నాం. ఇంకా ఇదే కాదు, మహిళలకి ఇందుకోటి వెళ్ళి పెట్టాడు, మహిళల కోసం రాజీనామా చేశాడు. అలాగే ఉన్నత వర్గాలని లేదు, అలాగే పీడిత వర్గాలని లేకుండా అన్ని వర్గాలకు భారతదేశ రాజ్యాంగాన్ని అందించి, భారతదేశ రాజ్యాంగంలో ఈరోజు భారతదేశం అతి పెద్ద రాజ్యాంగంలో మనందరం హాయిగా ఉంటున్నామంటే ప్రజాస్వామ్య దేశంలో ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం వల్లే. ఆ రాజ్యాంగాన్ని కానీ ఇప్పటికీ అనేక మార్పులు చేసినా కూడా చెక్కు చేయడం రాజ్యాంగం అది. అయితే చివరిగా నేను చెప్పేది ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నా, ఈ భారతదేశానికి ఒకే ఒక వాదం అంబేద్కర్ వాదం ఒకటే పరిష్కారం తప్ప వేరే వాదం ఆ మహానుభావుని కొంతమంది వాడిగా సృష్టిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ ఒక్కరు వచ్చి వేదికలో పాల్గొంటున్నారు. కాబట్టి మహానుభావులరా, అంబేద్కర్ అందరవాడు కాదు, అంబేద్కర్ అందరవాడు. జై భీమ్.